గుంటూరు ఏఎస్పీని కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ను కించపరుస్తూ ఏఐ వీడియోలు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అలానే కేంద్ర మంత్రి పెమ్మసాని పై కూడా అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలు వేసి నటించే వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు. గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. కేంద్ర మంత్రి పెమ్మసాని తన ఇంటిపై జరిగిన దాడిలో కుట్రదారుడు అన్నారు అంబటి రాంబాబు. ఆయన సినిమా చూపిస్తానని చెప్పిన తర్వాతే తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో వెన్నుపోటు పార్టీ మూకల అసభ్య ఫేక్ పోస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, కొంతకాలంగా ఒక ఆర్గనైజ్డ్ గా ఇలాంటి ఒక క్యాంపెయిన్ చేయడం, ఏఐ వీడియోలు రూపొందించడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? చర్యలకు ఏమన్నా హామీ ఇచ్చారా పోలీసులు? కొద్దిసేపటి క్రితమే గుంటూరు అడిషనల్ ఎస్పీని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏఐ వీడియోలు తయారు చేసి ఐటీడీపీ అసభ్యంగా పోస్టులు పెడుతూ ఉంది. దాంతో పాటుగా కొంతమంది ఆర్టిస్టులు తెచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలాగా పాత్రలు వేస్తూ ఉన్నారు. ఆ పాత్రలు వేసి వీడియోలు చిత్రీకరించి అవి కూడా సోషల్ మీడియా పెడుతున్నారు. దాంతో పాటుగా కొన్ని మార్ఫింగ్ వీడియోలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పెట్టి పూర్తిగా ఆయన్ని కించపరిచేలా ఐటీడీపీలో విష ప్రచారం చేస్తారు. ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ 3 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నా పైన కూడా, అంటే అంబటి రాంబాబు పైన కూడా కొన్ని వీడియోలు, ఏఐ వీడియోలు పెడుతున్నారు. కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని 3 కంప్లైంట్లు ఇచ్చారు. 4వ కంప్లైంట్ అంబటి రాంబాబు పైన. అంబటి రాంబాబు వ్యంగ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైన ఒక వీడియో పెడితే దానిపైన 2 కేసులు పెట్టారు. ఖచ్చితంగా చట్టబద్ధంగా రెండు కేసులు పెట్టారు. వ్యంగ్యంగా నేను ఒక వీడియో పెడితే 2 కేసులు పెట్టడం చట్ట వ్యతిరేకం. చట్టం చెబుతోంది ఒకే కేసు పెట్టాలని. ఎలా పెడతారంటూ దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.